హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. అందరూ ఏం చేస్తున్నారు? బాగుండారా ఫ్రెండ్స్ అందరూ? అక్క ఏం చేస్తుందంటావా? కొన్ని టీ పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్. పొద్దున్న నుంచి ఏం తినలే కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అసలు. పూజ అయితే ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఇంకా చుక్క చూసి ముందు టీ పెట్టుకున్నాను. నాకు టీ తాగే అలవాటు ఫ్రెండ్స్, అందుకే నేను కనీసం నీళ్ళకి కూడా అనుకోలే. కానీ తలనైతే చిన్న నొప్పి కదా, టీ పొద్దునే తాకపోతే 10-12 కల్లా తలనొప్పి వచ్చేస్తుంది విపరీతంగాను. అందుకని కొన్ని టీ పెట్టుకుంటున్నాను. పూజ అయితే అయిపోయింది. పూజ అయితే ప్రశాంతంగా బాగా అయిపోయింది ఫ్రెండ్స్. కానీ పొద్దు నుంచి నీళ్ళు కూడా దప్పికాలేదు. నేను అన్నాను కదా, ఆ సాంశివయ్య అయితే ఖచ్చితంగా అయితే పెడతాడని. మళ్ళీ ఇప్పుడు స్నానం చేసి దీపాలు పెట్టుకొని ప్రసాదం చేసి పెట్టి టెంకాయ కొట్టుకొని స్వామికి ఇంక ఇప్పుడు చొక్కు చూసి ఇప్పుడైతే ఒక పొద్దు తెచ్చాను. ఉంటే నిండొక్క పొద్దే ఉండాలి ఫ్రెండ్స్. కానీ ఉండలేని వాళ్ళు అయితే ఏదైనా పాలు పండ్లు అవి తీసుకోవచ్చు, తప్పేం లేదు. కానీ నేను ఏం తీసుకోవాలా ఫ్రెండ్స్, అసలు ఉండాలి అలాగే అనుకుంటున్నాను. నేను ఎప్పుడున్నా కూడా అలాగే ఉంటాను. ఇప్పుడైతే సాంకాడు పెట్టిన ప్రసాదము చెమ్మ నిండా నీళ్ళు పెట్టేస్తాను. నీళ్ళు కూడా ఇంక వేరే నీళ్ళు తాగను, ఆ నీళ్ళు తాగేస్తాను. సాంకాడు పెట్టినట్టయితే ఇప్పుడు తింటా. కొన్ని టీ పెట్టుకుని తాగుదాము. ఇంతవరకు నీళ్ళు కూడా తాగలే ఇంకా. చూడండి, దీపాలు వెలుగుతూ ఉంటే ఏమైనా చాలా బాగుంటుందండి. ఇంట్లోనూ చాలా ప్రశాంతంగా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి బాగా పాజిటివ్ ఎనర్జీ అయితే బాగా ఇంట్లో వస్తుందని నాకైతే బాగా నమ్మకం. దీపాలు వాకిట్లో ఆడ వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటాయి. గుమ్మం ముందు గుమ్మం వెనక అన్నీ వెలుగుతూ ఉంటాయి. పోయిందండి దీపాలు పెట్టి, అందుకే ఇటు సైడ్ దీపం మారిపోయింది, అటు సైడ్ దీపం అయితే ఇంకా వెలుగుతుంది. పూజ అయిపోతానే కొద్దిసేపు లైట్ ఆఫ్ చేసి నా పని నేను చేసుకుంటా ఉన్నాను. చూడండి, సాంగ్కి ఈరోజు అయితే కొత్తగా వచ్చేసినాయి అన్నీ. చూసినారు కదా మా స్వామిని, రోజు చూపిస్తూనే ఉండే కదా ఫ్రెండ్స్. స్వామికి అయితే పొంగల్ చేసినాను. పెసరబ్యాళ్ళు ఎక్కువ వేసి నెయ్యి వేసి ఆవు నెయ్యి పొంగల్ చేసి టెంకాయ కొట్టుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను నీళ్ళు చూడండి ఎంత చెంబుగా పెట్టుకున్నానో, ఇంకా అయ్యే తాగచ్చా నేను. కానీ చూడండి, స్వామికి ఈరోజు కార్తీక సోమవారం ఫస్ట్ వారము. అయ్యప్ప స్వామి ప్రసాదం వచ్చేసింది. అలాగే తిరుమల స్వామికి, వెంకటేశ్వర స్వామికి తిరుమల లడ్డు వచ్చేసింది. ఎలా వచ్చింది అనుకుంటారేమో ఫ్రెండ్స్. పక్కన మా ఇంటి పక్కన మా బంధువులేను, వాళ్ళు పోయింటే వాళ్ళు ఒక లడ్డు ఇచ్చినారు, తిరుమల లడ్డు. వాళ్ళు అయితే వారం 2 సార్లు పోతూ ఉంటారు ఫ్రెండ్స్. పోయినప్పుడల్లా ఇస్తూ ఉంటారు. ఇదైతే మా అన్న సాంకొండకు పోయింటే ప్రసాదం చంపించినాడు. అది కూడా ఇంకెట్టా కార్తీక మాసం తొలివారం మన ఇంటికి వచ్చింది అని చెప్పేసి దేవుని దగ్గర అయితే పెడతాయి. ఎవరైనా ప్రసాదం ఇచ్చినానుకో ఊరికే దీపం పెట్టినా కూడా నేను దేవుడి దగ్గర పెట్టి తర్వాత అయితే తలా కొంచెం తీసుకుంటాం ఫ్రెండ్స్. నాకైతే ఆ అలవాటు. మీకేం అలవాటు ఉందేమో నాకు తెలియదు. ఓకే ఫ్రెండ్స్, మరి పూజ అయితే బాగా అయిపోయింది. ఆ శివయ్య అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని ఆ శివయ్యని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా? బాయ్. మరి నచ్చితే ఒక లైక్ చేయండి. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో